నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, మనీ కోసం అంటే డబ్బు కోసం ఎవరైతే కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో, అనుకున్న సమయానికి మీకు మనీ అందటం లేదని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి ఈరోజు చాలా మంచి అవకాశం అండి. ఈరోజు మనకి అమావాస్య ప్లస్ మనకి సూర్యగ్రహణం కూడా. అందువల్ల ఇలాంటి సమయంలో అది మనకి మంగళవారం కలిసి రావడం కూడా చాలా విశేషం అండి. మనం ఎన్నో రకాల పరిహారాలు అమావాస్య రోజుల్లో కానీ పౌర్ణమి రోజుల్లో కానీ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ అమావాస్యకి మీరు ఒక మనీ పరంగా అంటే ఈ అమావాస్య ఫిబ్రవరి నెలలో వచ్చే ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అండి. ఈ రోజు అంతా కూడా మనకి నిన్నటి నుంచి అంటే 16వ తారీఖు నుంచి ఈరోజు 17 వరకు కూడా మనకి ఈ అమావాస్య గడియలన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఎలాంటి ఒక కోరికని కోరినా కూడా ఈ అమావాస్య ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందువల్లనంటే అమావాస్యకి ఈ ప్రపంచానికి చాలా శక్తి ఉంటుందండి. అంటే అమావాస్య రోజున మనం చేసే పరిహారాలు త్వరగా వెళ్ళి విశ్వానికి చేరతాయి. అందువల్ల ఈరోజు ఒక చిన్న బిర్యానీ ఆకుతో పరిహారం చేయబోతున్నామండి మనీ కోసం. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు అని అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ మన ఛానల్ నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా లైక్ చేయటం కానీ కింద హైప్ అనే పాయింట్స్ కానీ మీకు కనిపిస్తూ ఉంటాయండి. అవి కూడా క్లిక్ చేశారు అని అంటే పెద్ద సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా వీడియోలోకి వెళదాం. సాధారణంగా అండి మనం ప్రతిసారి కూడా ఒక మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ మనం ఎన్నో రకాలుగా బిర్యానీ ఆకుతో పరిహారం చేశామండి. అలాంటిది అమావాస్య రోజున ఎవరైతే కనుక ఒక మనీ పరంగా బిర్యానీ ఆకును ఉపయోగించి పరిహారాలు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా నెరవేరడం అనేది జరుగుతుందండి. మీరు అనుకోవచ్చు, అక్క ఇంతవరకు కూడా మేము చేసామక్క, మాకు ఇంకా జరగలేదు అని అనుకున్న వాళ్ళు జరగలేదు అంటే ఎప్పుడు కూడా జరగదని కాదు కదా. మనకి మంచి సమయం అనేది ఆసన్నమైనప్పుడు ఈ ప్రపంచమే మనతో ఇలాంటి విషయాలను చేయటానికి మనల్ని ప్రేరేపిస్తుందండి. అందువల్ల ఎవ్వరూ కూడా వెనకడుగు వేయకుండా ఒక చిన్న బిర్యానీ ఆకు కనుక మీ ఇంట్లో ఉంటే ఈరోజు తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని రాత్రి 12 గంటల లోపు మీరు భోజనం చేసిన తర్వాత అయినా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఏం చేస్తారు అని అంటే, మీకు మనీ పరంగా మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి, మీకు ఏదైనా అప్పులు ఉన్నాయి, ఒక 2 lakhs 3 lakhs 5 lakhs అప్పులు ఉన్నాయి, అప్పులన్నీ కూడా తీర్చాలి అని అనుకుంటున్నారు. లేదంటే కనుక వేరే ఏదైనా పిల్లల పెళ్లి కోసం మీరు మనీ కోసం ఎదురు చూస్తున్నారు అని అనుకున్న వాళ్ళు, మీరు మనీకి రావాలి అని అనుకున్న వాళ్ళు ఎంతైతే మనీని ఎదురు చూస్తూ ఉన్నారో అది కూడా మనకి న్యాయబద్ధమైన మనీగా ఉండాలండి. మనకు 1 కోటి రూపాయలు కావాలి, నాకు 50 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి అని అంటే ప్రపంచానికి తెలుస్తుంది, మన మనసాక్షికే తెలుస్తుంది. కాబట్టి ఈరోజు నమ్మకంతో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఒక చక్కటి బిర్యానీ ఆకుని తీసుకోండి ఫ్రెండ్స్. ఆ బిర్యానీ ఆకు మీద మీరు ఏం చేస్తారు అని అంటే, ఒక గ్రీన్ కలర్ పెన్నుతో మనీ పరంగా ఎప్పుడు కూడా మనం చేసేటప్పుడు ఒక గ్రీన్ కలర్ పెన్నుని, ఒక స్కెచ్ పెన్ కానీ లేదంటే మీ దగ్గర రాయటానికి ఈజీగా ఉంటే ఒక గ్రీన్ కలర్ పెన్నుని తీసుకోండి. ఆ పెన్నుతో మీకు ఎంతైతే మనీ కావాలని అనుకుంటున్నారో అది మనసులో అనుకోండి ఫ్రెండ్స్. మనసులో ఇది మీకు దక్కినట్టుగా ఎప్పుడు కూడా అంటే ఒక పాజిటివ్గా మన విశ్వాన్ని నమ్ముకొని చేస్తున్నాం కాబట్టి, మామూలు రోజుల్లో చేస్తున్నప్పుడు ఏంజల్ నెంబర్స్కి మనకి స్విచ్ బోర్డ్స్ని ఉపయోగించి చేస్తూ ఉన్నప్పుడు మనకి కొంత సమయం పట్టినా కానీ ఇలాంటి అమావాస్య రోజుల్లో చేస్తే కనుక నిజంగా వెంటనే ఫలితం అనేది దక్కుతుందండి. మ్యాక్సిమం 3 daysలో మీకు మనీ అనేది చేరడం అనేది జరుగుతుంది. అలాంటి సమయంలో ఈ బిర్యానీ ఆకు మీద ఒక గ్రీన్ కలర్ పెన్నుతో మీకు ఎంతైతే మనీ కావాలో ఒక 5 lakhs కానీ 3 lakhs కానీ అని అనుకొని ఆ మనీని ఈ ఆకు మీద, ఒకే ఒక ఆకు మీద మీరు ఫ్రంట్ ఎదురులో కనుక అంటే ఫ్రంట్ సైడ్ కనుక పూర్తిగా రాయాల్సిన అవసరం లేదండి. 5 లక్షలు అయితే 5 లక్షలు కానీ 3 లక్షలు అయితే 3 లక్షలని కానీ మీరు రాయొచ్చు. నేను ఇలా రాసి చూపించాను 5 లక్షలని. మీకు ఎంతైతే అమౌంట్ కావాలో రాయండి. అలా రాసిన తర్వాత ఆ బిర్యానీ ఆకుని మీ అరచేతిలో పెట్టుకొని ఆ మనీ కనుక మీకు దక్కితే కనుక మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, అంటే మీ కోరికలు కానీ అంటే అప్పులు కానీ తీర్చుకోవడం కానీ, ఒక మ్యారేజ్ చేసేస్తే ఒక బాధ్యత అనేది ఎంత రిలాక్స్ అవుతారో అలాంటి ఒక విషయాన్ని జరిగినట్టుగా ఊహించుకుంటూ ఈ విశ్వానికి ధన్యవాదములు తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా అలా చేసిన తర్వాత మీరు నిద్రపోయేలోపు ఆ బిర్యానీ ఆకుని మీరు మీ దిండి కింద అంటే మీరు పడుకునే పిల్లో కవర్ కింద కానీ లేదంటే దిండి కింద అయినా సరే, ఆ కవర్ లోపలైనా సరే మీరు పెట్టుకోవచ్చు. ఒక 3 days పాటు ఇలా ఉంచేయండి ఫ్రెండ్స్. ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు, మంగళవారం అమావాస్య రోజు చేస్తున్నారు అని అంటే 3 days కంప్లీట్ అయిన తర్వాత ఆ బిర్యానీ ఆకుని తీసేసి మీరు ఏదైనా సరే ఒక కర్పూరం కానీ ఏదైనా కొంచెం నెయ్యి, ఒక 2 చుక్కల నెయ్యి వేసి కొంచెం కర్పూరాన్ని అందులో వేసి ఆ బిర్యానీ ఆకుని కాల్చేసేయండి ఫ్రెండ్స్. నిజంగా ఈ ప్రపంచం సాక్షిగా, ఈ అగ్ని సాక్షిగా మీరు అనుకున్న విషయం అనేది ప్రపంచం మీ దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుందండి. మీరు ఆల్రెడీ
చేశాము అని అనుకున్న వాళ్ళు కూడా నమ్మకంతో మీరు మళ్ళీ ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అని. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.